అసలు నేనేం చేయాలి దీనికి అని నేనేమనుకున్నానంటే, ఆ రోజు మన వి హనుమంతరావు గారు ఉంటే ఆయన కలవడానికి, కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే, నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు, నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతాను, ఏంటంటే ఇలా అంటే ఇలా చేయండి. నేను అనుకున్నాను, శివ నాకు తెలియదు ఏం చేయాలో, ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆయన ఏర్పాటు చేద్దామా, వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే, ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి వి హనుమంతరావు గారు తోడై మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు. తర్వాత మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే, అదే రోజున అప్పటి గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి, మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు, ప్రభుత్వం డిక్లరేషన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో, ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి 1000 రూపాయలు అప్పు తీసుకొని, పక్కనే ఫ్రెండు, ఆకలికి సరిపోక బస్సుకే 200-300 అయిపోయి, మళ్ళీ వెళ్ళటానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా 200 ఉందేమో, మీకు తెలుసు, వచ్చి నడవాలి, ఆటోల్లో రాలేరు, బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి. అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు. నీ భావం ఏంటి చెప్పంటే, కష్టం తప్ప పెద్ద పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటి. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం, నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజున 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది. సో మరి మీకు నేను ఏం చేయాలి? సో మొన్న 10 సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను నడిచి చూపించాం, ఒడిదుడుకుల్లో నిలబడ్డాం, కష్టం మీద పడ్డాం, కుటుంబాలను వదులుకున్నాం, వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం, తిట్లు తిన్నాం, అన్ని రకాలుగా నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను 10 దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం, అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపో, చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం.